ఒక చిన్న గుంపు మనుషులు. వాళ్ళు కూడా అడవుల్లో తిరుగుతూ వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, పశువులు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఆవులే వారి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఇది ఋగ్వేద కాలం యొక్క నిజమైన ఆర్థిక వ్యవస్థ. ఒక మాటలో చెప్పాలంటే మూడు అంశాలు: పశుపోషణ, అర్ధ సంచార జీవితం, ప్రాథమిక వ్యవసాయం. ఇది వారి యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు. ఒక్కొక్కటి చూద్దాం. వారు గుంపు మనుషులు. ఋగ్వేదంలో ఇంతకుముందు మీకు నేను చెప్పినట్లుగా ఆర్యన్ మైగ్రేషన్ థియరీ ప్రకారం మధ్య ఆసియా ప్రాంత వాసులు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు వారు ఒకేసారిగా రాలేదు. ఆర్యులు ఒకేసారిగా వచ్చి ఈ ప్రాంతాలు ఆక్రమించి పరిపాలించిందో లేకపోతే జీవించిందో లేదు. వారు గుంపులు గుంపులుగా వచ్చారు, సమూహాలు సమూహాలుగా వచ్చారు. వచ్చిన ఒక్కొక్క సమూహము ఒక్కొక్క ప్రాంతంలో నివసించడం ప్రారంభించారు. కొంతమంది సరస్వతి నది ప్రాంతంలో, కొంతమంది ఆ సరస్వతి నది చెందినటువంటి తూర్పు పంజాబ్ ప్రాంతంలో. అక్కడ ఒక సమూహం ఏర్పడ్డారు, ఒక తెగ వచ్చింది. ఉదాహరణకి తూర్పు పంజాబ్లో భరత అనే తెగ ఉండేది. అలాగే ఇంకో సమూహం వచ్చింది, వారు పురు అనే తెగ, పియుఆర్యు పురు అనే తెగ. అలాగే యదు అనే తెగ. అట్లా గుంపులు గుంపులుగా వస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాల్లో ఉండడం ప్రారంభించారు. అంటే ఒక రకంగా పచ్చిక బయలు వెతుక్కుంటూ వచ్చారు, విస్తరించారు. కాబట్టి వచ్చినటువంటి ఒక్కొక్క సమూహం ఒక గుంపుగా ఏర్పడుతుంది. వీరి ముఖ్య వృత్తి ఏది అంటే, వాళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చారనేది కనుక నిజమైతే అక్కడ వాళ్ళకి పశుపోషణ ముఖ్య వృత్తి కనుక ఇప్పుడు కూడా అది పశుపోషణే ముఖ్య వృత్తిగా జీవించారు. కనుక ఋగ్వేద కాలంలో ఆర్య యొక్క ముఖ్య వృత్తి ఏది అంటే మనం చెప్పాల్సి ఉంటుంది పశుపోషణ, క్యాటిల్ డైరింగ్. కాబట్టి పశువులను మేపుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇక్కడ కూడా పశువు మేపుకోవడం ప్రారంభించారు. ఎప్పుడైతే పశుపోషణ ముఖ్య వృత్తి అవుతుందో వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది పచ్చిక బయళ్ళు, గ్రాస్ ల్యాండ్స్, గడ్డి మైదానాలు. కనుక ఈ గడ్డి మైదానాలు విస్తారంగా ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ పశువులు మేపుకుంటూ మొదట్లో జీవనాన్ని సాగించారు. ఎప్పుడైతే పశుపోషణ ముఖ్య వృత్తి అవుతుందో వాళ్ళది అర్ధ సంచార జీవితం అవుతుంది, సెమీ నొమాడిక్ లైఫ్ అవుతుంది. ఎందుకు అంటే సెమీ నొమాడిక్ లైఫ్ లేదా అర్ధ సంచార జీవితం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎక్కడో ఆ గడ్డి మైదానాలు వెతుక్కుంటూ వస్తారు. ఆ పచ్చిక బయళ్ళు ఎక్కడ లభించినాయో అక్కడ కొంత కొంతకాలం అక్కడ ఉండి దాని ఆధారంగా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ పచ్చిక బయళ్ళు తరిగిపోతాయో అక్కడి నుంచి ఇంకో చోట పోవాలి, కాబట్టి మరో చోట పోతుంటారు. మళ్ళీ అక్కడ ఏదన్నా ప్రాంతంలో మనకి పచ్చిక బయళ్ళు లభిస్తే అక్కడ ఉంటారు. అక్కడ తరిగిపోతే ఇంకో చోట పోతుంటారు. కాబట్టి ఎక్కడో చోట ఉండటం కొంతకాలం, ఆ తర్వాత ఇంకో చోటకి వెళ్ళిపోవటం. ఇది అర్ధ సంచార జీవితం ఉంటుంది. దీన్ని పశుపోషణ స్థాయిలో మానవులకి ఈ ఒక లక్షణం ఉంటుంది. అందువల్ల ఋగ్వేదారులు కూడా పశుపోషణ ముఖ్య వృత్తిగా ఉంది అని అంటున్నాం కాబట్టి వీళ్ళు అర్ధ సంచార జీవితాన్ని గడిపేవాళ్ళు. ఎప్పుడైతే అర్ధ సంచార జీవితాన్ని గడుపుతారో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకి స్థిర నివాసాలు ఉండవు. అంటే గట్టిగా కట్టినటువంటి ఇల్లు లాంటివి ఉండవు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అందువల్లే మనకి ఋగ్వేదంలో జనపద అనేటువంటి పదం లేదు. జనపదాలంటే ప్రజలు నివసించే ప్రదేశాలు. గ్రామ అనే పదం ఉంది కానీ గ్రామ అనే పదానికి అర్థము వేరు. గ్రామ అంటే ఋగ్వేదం ప్రకారం కొన్ని కుటుంబాల సమూహము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంలో ఉన్నటువంటి గ్రామ అనే పదానికి అర్థం ఏమిటంటే కొన్ని కుటుంబాల యొక్క సమూహం అని మాత్రమే అర్థం. రాష్ట్రం అనే పదం కూడా లేదు. కాబట్టి ఒక ప్రాంతం అంతా కలిగి ఒకే రాజ్యము, ప్రదేశము, స్టేట్ అనే అర్థం కూడా లేదు. కనుక జనపద, రాష్ట్ర అనే పదాలు ఒక్కసారి కూడా లేవు ఋగ్వేదంలో. గ్రామ అనే పదం ఉంది కానీ దాని అర్థం వేరు. గ్రామ అంటే కుటుంబాల సమూహం అని మాత్రమే అర్థం. అలాగే ఋగ్వేదంలో సముద్ర అనే పదం ఉంది, కానీ సముద్ర అంటే ఇవాళ మనం అనుకునే సముద్రాలు కాదు. అంటే అరేబియా మహాసముద్రము లేకపోతే బే ఆఫ్ బెంగాల్ ఇటువంటి కాదు. సముద్ర అంటే ఋగ్వేద యుగంలో కేవలము జలము అని మాత్రమే అర్థం, వాటర్ పూల్ అని మాత్రమే అర్థం. కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఋగ్వేద కాలం నాటి ఆర్థిక వ్యవస్థని స్టడీ చేసేటప్పుడు.
కాబట్టి వాళ్ళకి సముద్రం దాకా తెలియదు. తర్వాత రోజుల్లో సముద్రాలు చేసినప్పుడు వాటిని సముద్రం అన్నారు ఈ జలం అనే పదం కింద. కాబట్టి వాళ్ళు ఈ సప్త సింధు ప్రాంతంలో నివసించారు. ఇక్కడ పచ్చిక బయళ్ళు విస్తారంగా ఉంది. సరస్వతి నది ఉధృతంగా ప్రవహిస్తున్న కాలం అది. సరస్వతి నదిని మన యొక్క నాకు కుడివైపున కనబడుతుంది చూడండి. అంబితమే నదీతమే దేవీతమే సరస్వతి అని వర్ణించింది ఋగ్వేదం. తల్లులకే తల్లి, నదుల్లోనే మహానది, దేవతల్లోనే మహాదేవత సరస్వతి అని. సరస్వతి నది 71 సార్లు ఉంది. కాబట్టి సరస్వతి నది ఆధారంగా మిగిలిన సప్త సింధు నదుల ఆధారంగా మీకు నేను పేర్లు చెప్పాను, రావి, పారుష్ని, ఇట్లా పేర్లు అవన్నీ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి. కాబట్టి ఈ ప్రాంతాల్లో వాళ్ళు నివసించేటప్పుడు పచ్చిక బయళ్ళ ఆధారం కాబట్టి పశుపోషణ, అర్ధ సంచార జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. పశువులలో గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు ఇవన్నీ వాళ్ళకి ముఖ్యమైనటువంటి పశువులు. గుర్రమును బాగా వాడారు వాళ్ళు. ఋగ్వేదారులకి గుర్రం గురించి తెలుసు. రథాలు లాంటి వాటిని వాళ్ళు తయారు చేసుకొని గుర్రాలని వాటికి పూంచారు. రథాలు యుద్ధాల్లో ఉపయోగపడేవి. అంతేకాదు మనకి ట్రాన్స్పోర్ట్ కూడా, రవాణా కూడా ఉపయోగపడేవి. ఏనుగు కూడా వాళ్ళకి తెలుసు. అయితే ఏనుగుని బహుశా మచ్చిక చేశారా లేదా అనేది కొంత అనుమానం. ఎందుకంటే మృగహస్తిన్ అంటే తొండం, హస్తిన్ చెయ్యి అంటే తెలుసు మీకు, ఏనుగు యొక్క తొండాన్ని చెయ్యిగా వాడుకుంటుంది. కాబట్టి మృగహస్తిని అని పిలిచారు ఏనుగుని ఋగ్వేద ఆర్యులు. కొంచెం ఆశ్చర్యంగా చూస్తుండేవాళ్ళు. బహుశా ఏనుగుని వాళ్ళు మచ్చిక చేసుకుని ఉండకపోవచ్చు కనబడుతుంది. ప్రధానంగా వాళ్ళు ఆవుల ఆధారంగా జీవించారు. ఆవుల్ని పరమ పవిత్రంగా భావించారు వాళ్ళు. ఆవుల్ని ఋగ్వేదం అంటోంది అఘ్నన. అఘ్నన అంటే చంపరానిది, చంప తగనిది, నాట్ టు బి కిల్డ్ అని. కనుక నాట్ టు బి కిల్డ్, చంపడానికి వీలు లేనిది, పవిత్రమైనది పేరు ఏ పశువుకి ఉంది అంటే గోవుకి, గోమాతకు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం ఋగ్వేదార్యులకి. అంటే ఆవు అనేటువంటిది పరమ పవిత్రంగా హిందువులు భావించడం అనాదిగానే ఉంది అనేది దీని నుంచి మనకు తెలిసిన విషయం. అనేక పదాలు కూడా ఆ గోవు చుట్టూతోనే వచ్చినాయి. గోక్షీరము ఆవు పాలు, దుహిత అంటే ఆవు పాలు. దానిలోంచి దుహిత్రి అనే పదం వచ్చింది. దుహిత్రి అంటే అర్థం ఏంటంటే కుమార్తె, డాటర్ అని అర్థం. దుహిత్రి అనే పదం కుమార్తెకు ఉంది. దుహిత అంటే పాలు, పాలు పితుకు స్త్రీ. కాబట్టి కుమార్తె, పాలు పితుకు స్త్రీ. పశుపోషణకు ఉన్న ఇంపార్టెన్స్, గోవుకున్న ఇంపార్టెన్స్. దౌహిత్రుడు అంటే కుమార్తెకు కుమారుడు, మనుమడు. కనుక దౌహిత్రి ఇలా పేర్లన్నీ కూడా తిరిగి మళ్ళీ పాలు, వీటికి సంబంధించిన ఆధారాల నుంచి మనకు కనపడుతుంది. గోవుల్ని అఘ్నన అని పిలవడం అనేది విశేషం. అందువల్ల అలాగే గోత్ర అనే పదం ఉంది. వాళ్ళ యొక్క సమూహాలని గోత్ర అని కూడా పిలిచేవాళ్ళు. తెగన్న గోత్ర అన్న ఒకటే. గోత్ర అంటే అసార్థము కౌషెడ్, గోశాల. కాబట్టి ఋగ్వేద కాలం నాటికి గోత్ర అంటే గోశాల, కౌషెడ్ అంటే కొన్ని గోవులు కలిసినటువంటి ఒక ప్రదేశం. కాబట్టి ఈ ప్రజలు కూడా ఎవరైతే ఈ సమూహాలు ఉన్నారో వాళ్ళ పేరు కూడా తిరిగి మళ్ళీ గోత్ర అనే పేరు మీద పిలువబడేది. గోత్ర, తెగ, గణ ఇవన్నీ ఒకటే అర్థాలు. గణ అన్న, జన అన్న, గోత్ర అన్న ఆ గుంపు అని అర్థం. ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ తెగ అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే వీళ్ళ యొక్క జీవనం మొత్తము కూడా పశువుల ఆధారంగా, ఆవుల ఆధారంగా ఉంది. ధనవంతులు ఎవరు అంటే ఎవరికి పశు సంపద ఎక్కువ ఉంటే వాళ్ళు, ఎవరికి యొక్క గో సంపద ఎక్కువ ఉంటే వాళ్ళు, ఎవరికి బానిసలు ఎక్కువ ఉంటే వాళ్ళు. కనుక ఆస్తి అనేటువంటిది గోవులు, బానిసల ఆధారంగా ఉంది వాళ్ళకి. దాని ఆధారంగా వాళ్ళలో ఉన్నటువంటి వ్యవస్థలో కొంత భేద ధనిక తేడాలు ఉండేవి. అలాగే తిరిగి మళ్ళీ గవిస్తి అనే పదం ఉంది. గవిస్తి అంటే గోవుల కొరకు వెదుగులాట అని అర్థం. సెర్చ్ ఫర్ ది కౌస్ అని అర్థం. గవిస్తి ఋగ్వేద కాలంలో. ఆ రోజుల్లో గవిస్తి అంటే యుద్ధంగా మారిపోయింది. అంటే చరిత్రకారులు ఏమంటారంటే బహుశా
గోవుల కొరకు యుద్ధాలు బయలుదేరినాయి కాబట్టి, బహుశా గోవుల ఆధారంగా యుద్ధాలు జరుగుంటాయి కాబట్టి గవిస్తి అనే పదం తర్వాత రోజుల్లో యుద్ధంగా మారింది అంటున్నారు. కనుక ఈ గవిస్తి, అగ్నన, దుహిత్రి, దౌహిత్రుడు ఈ పదాలన్నీ కూడా ఆ గోవు చుట్టూ తిరగడం వల్ల గోవుని పరమపవిత్రంగా భావించడానికి మనకు అర్థమవుతుంది. కౌ వాజ్ ది టోటమ్ ఆఫ్ ది యానిమల్. వాళ్ళు బాగా ఆరాధించినటువంటి పశువు గోవు. ఇది మనకు కనబడుతుంది. ఇటువంటి జీవనం వాళ్ళకు ఉంది. అయితే వీళ్ళకి వ్యవసాయం తెలియదా అంటే, వీళ్ళ కొంత ప్రాథమిక వ్యవసాయ పనులు తెలుసు. రూడిమెంటరీ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ ప్రాథమిక వ్యవసాయ పనులు అంటే ఏం లేదు. ఆ విత్తనాలు చల్లటం, మొలకెత్తితే వాటికి కాస్త నీళ్లు పెట్టడం, ఆ గింజలు మొలిస్తే వాటిని కోసి దంచి తీసుకోవటం. కాబట్టి ఇవి ప్రాథమిక పనులు. ఇవి బహుశా ప్రమిళా తాపర్ అభిప్రాయంలో వీళ్ళు మధ్యాశలో ఉన్నప్పుడు కూడా ఈ వ్యవస్థ ఉంది. అంటే అదే వ్యవస్థ ఇక్కడ కొనసాగింది. కనుక వాళ్ళకి ప్రాథమిక వ్యవసాయ పనులు తెలుసు. వాళ్ళకి ఋతువుల పరిజ్ఞానం ఉంది. సీజన్స్: వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఋతువులు. కాబట్టి ఋగ్వేదంలో అనేక సార్లు ఈ వర్ణన కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఋతువుల పరిజ్ఞానం ఉంది. అంటే ఎప్పుడు పంటల్ని గింజలు చల్లాలి, ఎప్పుడు వస్తాయి, ఈ నాలెడ్జ్ అయితే ఉంది, కానీ ఇంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళది పశుపోషణ ముఖ్య వృత్తి, వ్యవసాయము రెండవ వృత్తి అని చెప్పొచ్చు మనం. కానీ ఇటువంటి వ్యవస్థలో వీళ్ళు జీవించారు. అందులో ఆహారం అంతా కూడా తిరిగి మళ్ళీ పాలు, పెరుగు, నెయ్యి, కూరగాయలు, పండ్లు, ఇవి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆహారం, స్టేపుల్ ఫుడ్ అంటాం. బార్లీని పండించారు ఎక్కువగా వీళ్ళు. బార్లీని యవ అని పిలిచేవాళ్ళు. యవ అంటే బార్లీని అర్థం ఋగ్వేద కాలంలో. తర్వాత రోజుల్లో అంటే మిగతా వరి గోధుమలు వచ్చిన తర్వాత యవలు అంటే ధాన్యం అనే పద్ధతిగా మారిపోతుంది. కాబట్టి ఋగ్వేద కాలం నాటికి యవలు అంటే అర్థము కేవలం బార్లీ అని మాత్రమే. కనుక అది వాళ్ళ యొక్క స్టేపుల్ ఫుడ్. రోజుల్లో అడవులు ఎక్కువ ఉండేవి కాబట్టి వీళ్ళు ఆ అడవుల్లోకి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన పళ్ళు లాంటి వాటిని, ఇంకేదైనా కూరగాయలు లాంటి వాటిని, అది న్యాచురల్గా పండిన వాటిని తెచ్చుకొని ఆహారంగా స్వీకరించేవాళ్ళు. ఇంతవరకు మాత్రమే మనకి వీళ్ళ గురించి తెలుస్తుంది. ఈ స్థితిలో తెగంతా కలిస్తే కానీ వాళ్ళకి కావాల్సిన ఆహారం లభించదు. ఎందుకంటే అడవుల్లోకి పోయి తెచ్చుకోవడం అనేటిది రేపుడికి ఎల్లుడికి దాచుకోలేరు. కాబట్టి ఏ రోజు రోజు తెచ్చుకోవాలి. కాబట్టి తెగంతా కలిసి ఆహార అన్వేషణ చేసేవాళ్ళు. ఆహారాన్ని అన్వేషించి లేదా తిరిగినంత వరకు కొంతవరకు పండించుకొని చేసేవాళ్ళు. కాబట్టి ఇక మిగతా వ్యాపకాలకు వెళ్ళడానికి ఈ కాలంలో అవకాశం అనేది ఉండదు. అందులో ఈ కాలంలో పెద్దగా ఇతర పరిశ్రమలు ఏర్పడే సందర్భం కాదు. వర్తక వ్యాపారాలకి అవకాశము లేదు. వీళ్ళకి కొన్ని లోహాలు అయితే తెలుసు: బంగారము, కంచు, దానికి కావాల్సిన రాగి. కాబట్టి వీళ్ళకి బాగా తెలిసినటువంటి లోహాలు బంగారము, రాగి, కంచు. సింధు ప్రజలకు కూడా ఇవి తెలుసు అని చెప్పాను నేను మీకు. వీళ్ళకి కూడా అవే తెలుసు. ఆయాస్ అనే పదం కనపడుతుంటుంది. AYAS, ఆయాస్ అనే పదం కనపడుతుంటుంది. ఆయాస్ అంటే అర్థము లోహము అని అర్థం. లోహము అని అర్థం. ఈ ఋగ్వేదారులకు కూడా ఇనుము తెలియదు. కనుక ఇనుప లోహము సింధు ప్రజలకి తెలియదు, ఋగ్వేద ఆర్యులకి తెలియదు. మలివేద కాలం వచ్చేటప్పటికి మలివేద ఆర్యులకి ఇనుము తెలుసు. అప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అప్పుడు ఇనుముని కృష్ణ ఆయాస్ అని పిలుస్తారు. కృష్ణ ఆయాస్ అంటే నల్లటి లోహం అని. ఇప్పుడు కాదు అది. కాబట్టి ఋగ్వేదారులకు కూడా ఇనుము తెలియని విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి వ్యవస్థ సమూహాలుగా ఆహార అన్వేషణ చేస్తూ పశుపోషణ ముఖ్య వృత్తిగా అర్ధ సంచార జీవితం గడిపేటువంటి ప్రజలు ఋగ్వేద ఆర్యులు అనేది మనకి ఇప్పుడు ఎక్కువగా పాఠాల్లో నడుస్తున్నటువంటి చరిత్ర. అందువల్ల దీన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇక దీని ఆధారంగా, ఆర్థిక వ్యవస్థ ఆధారంగా వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది, సామాజిక మత వ్యవస్థ ఎట్లా ఉంది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను మీకు తర్వాత వీడియోలో, రేపటి వీడియోలో మీకు వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ చెప్తాను. రాజకీయ వ్యవస్థ కూడా ఇంకా చాలా ముఖ్యమైనది.
దానికోసం ఎదురు చూడండి. ఇప్పుడు ఈ క్లాస్ని జాగ్రత్తగా వినండి. ఇందులో కావాల్సిన మ్యాటర్ని నోట్స్ రాసుకోండి. సీరియస్గా ప్రిపేర్ కండి. ఇటువంటి వీడియోల కొరకు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు, లైక్ అండ్ షేర్. ప్లీజ్ కామెంట్, దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు యూ దెన్ టు మీ. నేటికి స్వస్తి.